హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో విటమిన్ డి యొక్క ప్రాముఖ్యత మన శరీరంలో ఎంతవరకు ఉంది అనేది క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. యాక్చువల్గా ఈ విటమిన్ డి అనేది దీని యొక్క ప్రాముఖ్యత మనకి 2015-16 కంటే ముందు కాలంలో ఎవరికీ తెలియదు, ఎవరు పట్టించుకోలేదు కూడా. ఈ మధ్య కాలంలో గత 5-6 సంవత్సరాల నుంచి దీని యొక్క ప్రాముఖ్యత మన శరీరంలో చాలా ఉంది అని చెప్పేసి డాక్టర్స్ కానీ అండ్ రీసెర్చ్ సైంటిస్టులు కానీ దీని మీద ఎక్కువ రీసెర్చ్ మొదలుపెట్టారు. మనకి స్టాండర్డ్ మెడికల్ బుక్స్ ఏం చెప్తున్నాయనంటే విటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. దీనిని కనుక ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మన బాడీకి టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ కాలంలో రీసెర్చ్ చేసే కొంతమంది సర్వేలు, కొంతమంది సైంటిస్టులు విటమిన్ డి అనేది ఇది విటమిన్ కాదు, ఇది ఒక హార్మోన్ అని చెప్తున్నారు. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి, మనం దీనిని ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి, అండ్ దానివల్ల కనుక ఎక్కువ తీసుకుంటే మనకి వచ్చే ఆ టాక్సిక్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా దానికంటే ముందు విటమిన్ డి అనేది మనకి 2 రకాల ఫార్మ్స్లో మేజర్గా అవైలబుల్ అయ్యి ఏంటి అని అంటే విటమిన్ డి2 అండ్ విటమిన్ డి3. విటమిన్ డి2 అనేది ఎర్గో క్యాల్సిఫెరాల్ అంటారు, ఇది ప్లాంట్స్ నుంచి వస్తుంది. అండ్ విటమిన్ డి3 అయితే కోలి క్యాల్సిఫెరాల్ అంటారు, ఇది మనకి బయట సన్ నుంచి మన బాడీ తయారు చేసుకుంటుంది. అండ్ మనము రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మన బాడీ తయారు చేసుకుంటుంది. విటమిన్ డి మన బాడీలో తయారయ్యే విధానం అనేది అందరిలో ఒకేలాగా ఉండదు. కొంతమందిలో ఒకలాగా ఉంటుంది, కొంతమందిలో ఒకలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్కిన్ కలర్ కనుక లైట్ స్కిన్ కలర్లో ఉన్నారనుకోండి, మీరు వెళ్ళి రోజుకి 10 నిమిషాలు సన్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల సన్ నుంచి వచ్చే యూవీబీ రేసు మీ స్కిన్కి టచ్ అయ్యి 10-15 నిమిషాల్లో విటమిన్ డి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అదే మీరు కనుక డార్క్ కలర్లో ఉన్నారనుకోండి, సో మీ స్కిన్లో మెలనిన్ అని ఒక పిగ్మెంట్ ఉంటుంది. అదేం చేస్తుందంటే సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ బీ రేస్ని స్కిన్లోకి తొందరగా పెనిట్రేషన్ జరగకుండా ప్రివెంట్ చేస్తుంది. దాని కారణంగా లైట్ స్కిన్ కలర్తో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే డార్క్ కలర్లో ఉన్న వాళ్ళు సన్కి ఎక్కువ టైం ఎక్స్పోజ్ అయితేనే మీకు విటమిన్ డి అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే విటమిన్ డి యొక్క ప్రాముఖ్యత మన శరీరంలో చాలా ఉంది. మిగతా విటమిన్స్ తోటి పోల్చుకుంటే విటమిన్ డికి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ విటమిన్. ఎందుకు అనంటే ఇది 2500 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ తోటి ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అండ్ విటమిన్ డి అనేది మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ని బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ మస్కులర్ స్కెలిటన్ సిస్టమ్ని, నర్వస్ సిస్టంలో కంప్లీట్గా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. కాబట్టి మనకి సన్ నుంచి ఎక్స్పోజ్ అయ్యే ఆ యూవి రేసు మన శరీరంలోని స్కిన్ తాకినప్పుడు స్కిన్ నుంచి లివర్ అండ్ కిడ్నీస్ ద్వారా అక్కడ ఉండే ఎంజైమ్స్ ద్వారా యాక్టివ్ ఫార్మేషన్ జరిగి మనకి ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది. అయితే అన్ఫార్చునేట్లుగా వరల్డ్ వైడ్గా ఒక 75-85% పీపుల్స్కి పైగా జనాలలో విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సన్కి అసలు ఎక్స్పోజ్ అవ్వరు, ఒక్కరోజు కాసేపు కూడా ఎక్స్పోజ్ అవ్వరు అనమాట. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ అదే లైక్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోరు, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల విటమిన్ డి అనేది క్షీణించిపోతూ ఉంటుంది. అయితే మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చింది అనటానికి మన బాడీ 10 రకాల మేజర్గా, ఇంకా చాలా రకాలు ఉన్నాయి, ఈ 10 రకాల సిమ్టమ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఈ సిమ్టమ్స్ కనుక మన బాడీలో కనపడినట్టయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి 25 హైడ్రాక్సీ విటమిన్ డి టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి డెఫిషియన్సీ ఉంది అని తేలినప్పుడు దాన్ని బట్టి మనము దానిని పెంచుకోవాలి. అది ఎలా పెంచుకోవాలనేది నేను మీకు చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డెఫిషియన్సీ సిమ్టమ్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ లోవర్ బ్యాక్ ఏక్. మీకు విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చింది అని ఫస్ట్గా తెలియజేసే సిమ్టమ్ అనమాట ఇది, లోవర్ పార్ట్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్ అనమాట. సో ఈ పెయిన్ అనేది మీకు తుంటికి అండ్ అప్పర్ టైస్కి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పెయిన్ అనేది రాత్రులు ఎక్కువ ఉంటుంది, డే టైంలో పెద్దగా ఉండదు, కానీ రాత్రి టైంలో ఎక్కువగా నోటీస్ చేస్తారు. దాని అర్థం ఏంటంటే మీకు విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది, డి డెఫిషియన్సీ అని అర్థం.
రెండవది బోన్ పెయిన్. మన బాడీలో కొన్ని మినరల్స్ ఉంటాయి. ఏంటి అని అంటే కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫేట్ ఇలాంటివి అనమాట. ఇవి మన బోన్స్ లోకి అబ్జార్ప్షన్ జరగాలి అని అంటే విటమిన్ డి హెల్ప్ చేస్తుంది. సో మీకు ఎప్పుడైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందో అప్పుడు ఈ మినరల్స్ అనేవి మీ బాడీలోకి అబ్జార్బ్ అనేది జరగదు. సో దాని కారణంగా బోన్స్ అనేవి బాగా పెయిన్ గా ఉంటాయి. మూడవది డిప్రెషన్. ఈ డిప్రెషన్ రావడానికి చాలా కాజెస్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద కాజ్ వచ్చేసరికి విటమిన్ డి డెఫిషియన్సీ. ఎందుకు అని అంటే విటమిన్ డి అనేది బ్రెయిన్ ఫంక్షన్ లో, అంటే మనకి బ్రెయిన్ లో ఉండే హార్మోన్స్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవ్వడానికి విటమిన్ డి హెల్ప్ చేస్తుంది. సో మీకు ఎప్పుడైతే ఇది డెఫిషియన్సీ వచ్చిందో అప్పుడు అవి సరిగ్గా రిలీజ్ అవ్వవు. దాని కారణంగా మీకు డిప్రెషన్ అనేది వస్తుంది. 4 ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్. మీకు కొంతమందికి నెలకి ఒకసారి 2 సార్లు, సంవత్సరానికి ఓవరాల్ గా ఒక 15 సార్లు 20 సార్లు కోల్డ్, కఫ్, ఫ్లూ ఇలాంటి సిమ్టమ్స్ తోటి సీజనల్ వ్యాధులతోటి బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ గా ఉండటం. ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఎందుకు ఉంటుంది అని అంటే మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉంటుంది. సో మీరు గనక దాన్ని కరెక్ట్ చేసుకున్నట్టయితే అప్పుడు ఈ విటమిన్ డి అనేది ఏం చేస్తుందో తెలుసా? మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని పెంచి లోపల ఉండే లంగ్స్కి అండ్ రెస్పిరేటరీ సిస్టమ్కి రెగ్యులేట్ చేసి మీకు ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీజనల్ వ్యాధుల నుంచి మీకు బయటపడే విధంగా విటమిన్ డి అనేది హెల్ప్ చేస్తుంది. తర్వాత 5వది ఆటో ఇమ్యూన్ డిసీజెస్. మీరు ఎక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనకి సమాజంలో మనల్ని రక్షించడానికి రక్షణ వ్యవస్థ ఎవరు? పోలీసులు. అలాంటి పోలీసులే కొంతమందిని ఒక్కొక్కసారి మంచి వాళ్ళని తీసుకెళ్లి లోపలేస్తా ఉంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు దొంగలు కాదని తెలియదు. అలాగే మన బాడీలో కొన్ని మంచి సెల్స్ ను కూడా అవి బ్యాడ్ సెల్స్ మన బాడీకి హాని చేస్తున్నాయని చెప్పేసి మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ గుడ్ సెల్స్ ను కూడా చంపేసి కిల్ చేస్తుంది. సో అలాంటప్పుడే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇలాంటివి అనమాట. సో ఇక్కడ మీరు అలాంటి సిచ్యువేషన్ కనుక ఉంది, మీకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కనుక ఉన్నాయి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విటమిన్ డిని చెక్ చేసుకోండి. విటమిన్ డిని కనుక మీరు పెంచుకున్నారు అని అంటే అది ఏం చేస్తుంది అని అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ని మాడ్యులేట్ చేసి ప్రాపర్గా వర్క్ అయ్యే విధంగా చేస్తుంది. సో దాని మూలంగా మీకు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మీకు విముక్తి లభిస్తుంది. తర్వాత 6వది క్రానిక్ ఫ్యాటిగ్యూ. యాక్చువల్గా ఫ్యాటిగ్యూ అంటే ఏంటి? అలసట. అలసట అనేది చాలా రకాల కాజెస్ వల్ల వస్తుంది. అంటే లైక్ విటమిన్ B12 తగ్గిన, మెగ్నీషియం తగ్గిన, టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిన మీకు అలసట అనేది వస్తుంది. మరి ఈ విటమిన్ డికి ఈ అలసటకి ఏంటి సంబంధం అని అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీకు రాత్రంతా నిద్రపోయి తెల్లారు లేస్తారు కదా, అప్పుడు మీకు మీ బాడీ అనేది రీఛార్జ్ అవ్వదు. బాడీ రీఛార్జ్ అవ్వకపోవటం వల్ల మీ కళ్ళ కింద బ్యాగ్స్ లాగా రావటం, ఆ డే అంతా అలసటగా ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే విటమిన్ డి డెఫిషియన్సీ కారణం అన్నమాట. సో మీరు ఎప్పుడైతే దానిని పెంచుకుంటారో నార్మల్ లెవెల్కి అప్పుడు మీ బాడీ అనేది రాత్రంతా నిద్రపోయి తెల్లవారు లేచిన తర్వాత రీఛార్జ్ అవుతుంది. ఇదేం చేస్తుంది అంటే ఎనర్జీని రీస్టోర్ చేస్తుంది. దాని కారణంగా మీకు అలసట ఉండదు, బాగా యాక్టివ్గా ఉంటారనమాట. 7వది హై బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్కి బీపీ ఎక్కువ అవడానికి చాలా కాజెస్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద కాజ్ వచ్చేసరికి విటమిన్ డి డెఫిషియన్సీ కూడా. ఎందుకు అని అంటే విటమిన్ డి ఏం చేస్తుంది అంటే బ్లడ్ వెజల్స్ని ఎక్స్పాండ్ చేసి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. దాని కారణంగా హై బీపీ తగ్గుతుంది అండ్ హార్ట్కి సంబంధించిన డిసీజెస్కి రిస్క్ కూడా తగ్గుతుంది అనమాట. సో తర్వాత ఒబిసిటీ. ఇఫ్ యూ హ్యావ్ సఫరింగ్ ఫ్రమ్ ఒబిసిటీ, మీకు ఒబిసిటీ ఎక్కువగా ఉంది అని అంటే మీ యొక్క స్కిన్లో ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. దాని కారణంగా మీకు సన్ నుంచి వచ్చే యూవీ రేస్ స్కిన్లోకి తొందరగా పెనిట్రేషన్ జరగవు. దానివల్ల మీకు విటమిన్ డి అనేది డెఫిషియన్సీ వస్తుంది. మీరు కనుక ఒబిసిటీ తోటి ఉన్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి విటమిన్ డిని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అది కనుక తగ్గితే దానిని పెంచుకోండి. 9 బోవ్డ్ లెగ్స్. అంటే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది అందరికీ తెలిసింది. ఏంటి అని అంటే చిన్నపిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చినప్పుడు కాళ్ళు ఇలా వంకరగా తిరుగుతూ ఉంటాయి. దానినే రికెట్స్ వ్యాధి అని అంటారు. సో అది ఎందుకు అని అంటే విటమిన్ డి డెఫిషియన్సీ. తర్వాత 10వది ACNE. కొంతమందికి స్కిన్ ర్యాషెస్, ACNE, పింపుల్స్ ఇవన్నీ మొటాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అలా వచ్చే వాళ్ళల్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది.
సో అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఫస్ట్ మీరు విటమిన్ డి డెఫిషియన్సీని చెక్ చేసుకొని అది గనక డెఫిషియన్సీ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి. అయితే ఈ 10 రకాల మేజర్ సిమ్టమ్స్లో కొంతమందికి కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి. సో మీకు గనక ఈ సిమ్టమ్స్లో కొన్ని అయినా ఉంటే మీరు ఫస్ట్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 25 హైడ్రాక్సీ విటమిన్ డి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ దాంట్లో గనక మీకు డెఫిషియన్సీ ఉంటే గనక అప్పుడు మీరు వాటిని పెంచుకోవాలి. సో ఇప్పుడు దాన్ని ఎలా పెంచుకోవాలి? దాన్ని పెంచుకోవడానికి మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి న్యాచురల్ వే, 2 సప్లిమెంట్స్ తీసుకోవటం. న్యాచురల్ వే ఏంటి? మనకు సన్కి ఎక్స్పోజ్ అవటము, విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవటము. యాక్చువల్గా ఈ వే అందరూ చేయలేరు. ఎవరైతే నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చినప్పుడు అసలు సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరమే లేదు. దాన్ని నేనైతే రికమెండ్ చేయను. ఎందుకు అని అంటే మనకి సన్ బాగా ఎక్స్పోజ్ ఉంటుంది. సో మాకు అవన్నీ కుదరవు, మేము రిచ్ ఫుడ్స్ తీసుకోలేము, ఎండకి ఎక్స్పోజ్ అవ్వలేము అనుకున్న వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవాలి. సో ఈ సప్లిమెంట్స్ అనేవి ఎవరు ఎంత డోస్ తీసుకోవాలి, నార్మల్గా ఉన్న వాళ్ళు ఎంత డోస్ తీసుకోవాలి అని అంటే సాధారణంగా డాక్టర్స్ చెప్పేది ఏంటి అని అంటే రోజుకి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్, అలా నెలకి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ సాధారణమైన వ్యక్తి తీసుకోవాలి. సో అయితే ఎవరికైతే డెఫిషియన్సీ ఉంటుందో అలాంటి వాళ్ళు వారానికి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అలా 5 వారాలు 6 వారాలు తీసుకున్న తర్వాత నెలకి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకోవచ్చు. అంతకంటే కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే మీ బాడీలో టాక్సిక్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఈ విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అంటే మనకి ఫ్యాట్లోనే స్టోర్ అయి ఉంటుంది, శరీరం దాటి బయటికి వెళ్ళదు. కాబట్టి అదే మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్ అనుకోండి, మనం ఎక్కువ మొత్తంలో తీసుకున్నా కానీ యూరిన్లో బయటికి వెళ్ళిపోతుంది. ఇది బయటికి వెళ్ళదు కాబట్టి దీనివల్ల టాక్సిక్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ టాక్సిక్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు విటమిన్ డి ఎక్కువ మొత్తంలో తీసుకున్నారనుకోండి, టాక్సిక్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి అని అంటే హైపర్ కాల్షియమియా అనేవి వస్తాయి, అండ్ కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, క్రియాటిన్ పెరుగుతుంది, అండ్ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కాల్షియం అనేది మన శరీరానికి అవసరం, అండ్ మన బోన్స్ కి అవసరం, అండ్ మన టీత్ కి అవసరం, కానీ మన గుండెకి అవసరం లేదు. గుండెకి అవసరం లేదు, అక్కడ అసలు కాల్షియం ఉండకూడదు. సో అది మనకి ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది ఎక్కువ తీసుకుంటున్నాము, హైపర్ కాల్షియమియా వస్తుంది అని అనుకుంటే మనకి వరల్డ్ ఫేమస్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ ఎరిక్ బర్గ్ గారు కూడా రోజుకి 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డిని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అయితే ఇంత మొత్తంలో మీరు తీసుకోవాల్సిన నీడ్ ఉన్నప్పుడు, తీసుకోవాల్సి వచ్చినప్పుడు దాని నుంచి వచ్చే ఈ హైపర్ కాల్షియమియా ప్రాబ్లమ్స్ గురించి, టాక్సిక్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడాలి అంటే దానికి తోడుగా K2ని తీసుకోమంటున్నారు. విటమిన్ D3కి కాంబినేషన్గా K2ని తీసుకోమని చెప్తున్నారు అనమాట. ఇది నేను చెప్పేది కాదు, పెద్ద పెద్ద డాక్టర్స్ చెప్తున్నారు, అండ్ రీసెర్చ్ చేసిన సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు మీరు D3ని 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకొని K2ని తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి? ఈ హైపర్ కాల్షియమియా నుండి K2 ఎలా బయటపడేస్తుంది అని అంటే, ఈ K2 తీసుకోవడం వల్ల మీకు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, కాల్షియం అనేది మనకి శరీరానికి, బోన్స్ కి, టీత్ కి అవసరమని. K2 ఏం చేస్తుంది అని అంటే దీంతో పాటుగా తీసుకున్నప్పుడు మనకి ఎక్కడికైతే కావాలో, ఎక్కడికైతే నీడ్ ఉంటుందో అక్కడికి మాత్రమే ఈ కాల్షియంని పంపిస్తుంది. ఈ గుండెకి కాల్షియంని చేరనివ్వకుండా చూస్తుంది అనమాట K2. సో దాని కారణంగా మనం ఎక్కువ మొత్తంలో D3ని తీసుకున్నా కానీ మనకి ఈ టాక్సిక్ ఎఫెక్ట్ అయినటువంటి హైపర్ కాల్షియమియా లాంటి టాక్సిక్ ఎఫెక్ట్స్ అనేవి రావు అని చెప్తున్నారు అనమాట. ఈ సైంటిస్టులు కానీ, ఈ పెద్ద డాక్టర్స్ కానీ చెప్తున్నారు అనమాట. అయితే మీకు గనక విటమిన్ డి డెఫిషియన్సీ ఉండి మీరు గనక సప్లిమెంట్స్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఎంత డెఫిషియన్సీ ఉంది, ఎన్ని ఇంటర్నేషనల్ ఆఫ్ యూనిట్స్ మీరు తీసుకోవాలి అనేది మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ ఇది కూడా ఒకసారి అడగండి, విటమిన్ D3 ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి అనుకుంటే విటమిన్ K2 కూడా తీసుకోవాలి, దాని మూలంగా మీకు టాక్సిక్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి రాకుండా ఉంటాయి. అది ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు తెలుసుకొని మీరు వాడుకోండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది
మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చాలామంది నాతో మాట్లాడాలి అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు కాల్ మీ ఫర్ యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు కుదరదు అనుకుంటే నాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది కదా, 7032027201. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. సమస్య చిన్నదైతే నేను ఒక్క కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే రిప్లై ఇస్తా. లేదు అని అంటే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మాత్రం ఆ వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది, 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం.